తలనొప్పి నివారణకి సూర్యుడికి సంబంధించి ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒత్తిడులు ఎక్కువగా ఉన్న తరుణంలో తలనొప్పి అనేది అందరికీ ప్రధానమైన సమస్యగా మారిపోయింది. కారణం లేకుండా తరచుగా తలనొప్పి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆరోగ్యపరంగా నియమాలను పాటించటం, వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటము, యోగాభ్యాసం లాంటివి చేయటంతో పాటుగా సూర్య భగవానుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించుకున్నట్లయితే తలనొప్పి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చని ఋషులు అందించిన తలనొప్పి నివారణ సూర్య మంత్రం గురించి మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి సూర్య భగవానుడికి సంబంధించిన శిరోవేదన నివారణ మంత్రాన్ని పరిశీలించినట్లయితే ఓం షాం క్షీం క్షౌం క్షైః హుం. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు ఒకానొక సమయంలో ద్వారకా నగరానికి మహర్షులు వచ్చినప్పుడు ఆ మహర్షులను అవహేళన చేస్తాడు. దాంతో ఆ మహర్షులకు తీవ్రమైన కోపం వస్తుంది. మహర్షులకు వచ్చినటువంటి కోపం వల్ల శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు తర్వాతి కాలంలో తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు. ఎన్ని మందులు వాడినా సరే సాంబుడికి అనారోగ్యం తగ్గదు. అప్పుడు మళ్ళీ మహర్షులను ప్రార్థిస్తే మహర్షుల ఆదేశం ప్రకారం సాంబుడు సూర్య భగవానుడికి సంబంధించిన కఠోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే సాంబుడు తనకున్న అనారోగ్యాన్ని తొలగింపజేయమని సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుమారుడైనటువంటి సాంబుడు సూర్య భగవానుణ్ణి ప్రార్థించిన స్తోత్రమే ఆర్యా ద్వాదశక స్తోత్రము. ఈ ఆర్యా ద్వాదశక స్తోత్రాన్ని పఠించడం ద్వారా సాంబుడికి ఉన్నటువంటి అనారోగ్యం మొత్తం తొలగిపోయిందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ సమయంలో మహర్షులు తమ దివ్య దృష్టితో మానవాళికి శిరోవేదన తొలగింపజేయటానికి అద్భుతమైన మంత్రాన్ని అందించారు. అదే తలనొప్పి నివారణ మంత్రము, శిరోవేదన నివారణ మంత్రం. అందుకే ఓం షాం క్షీం క్షౌం క్షైః హుం అనే తలనొప్పి నివారణ మంత్రాన్ని పఠించడం ద్వారా శిరస్సుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, తలనొప్పి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే శిరోవేదన నివారణ మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతోంది. ఓంకారం ప్రణవాక్షరం, అకార ఉకార మకార శక్తి స్వరూపం. ఓంకారంతో సూర్య మంత్రంలో ఉన్న శక్తి మొత్తం కూడా ప్రచోదనం చేయాలి. అందుకే ఓంకారాన్ని జపించాలి. ఆ తర్వాత క్షాం అనే బీజాక్షరాన్ని జపిస్తున్నాం. మంత్రశాస్త్ర పరంగా క్షాం అనేటటువంటి బీజాక్షరము అన్ని రకాలైనటువంటి బాధలను తొలగింపజేస్తుంది, అన్ని రకాలైనటువంటి కష్టాలను తొలగింపజేసేటటువంటి బీజాక్షరం క్షాం అనే బీజాక్షరం. ఆ తర్వాత క్షీం అనే బీజాక్షరాన్ని జపిస్తున్నాం. మంత్రశాస్త్ర పరంగా క్షీం అనే బీజాక్షరము జ్ఞానప్రాప్తిని కలిగింపజేస్తుంది, అజ్ఞానాన్ని తొలగింపజేస్తుంది. అది క్షీం అనేటటువంటి బీజాక్షరంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత క్షౌం అనే బీజాక్షరము ప్రధానంగా ఆపదలను తొలగింపజేసి రక్షణను కలిగింపజేస్తుంది. అందువల్ల రక్షణ ప్రసాదించే రక్షణ బీజంగా క్షౌం అనేటటువంటి బీజాక్షరాన్ని మంత్రశాస్త్రంలో వర్ణించారు. ఆరోగ్యపరమైనటువంటి తీవ్రమైన సమస్యలు పోగొట్టి రక్షణ కలిగింపజేసే బీజాక్షరంగా క్షౌం అనేటటువంటి బీజాక్షరాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ తర్వాత క్షైః అనే బీజాక్షరము శరీరంలో దివ్యశక్తిని ప్రచోదనం చేస్తుంది. ఆ దివ్యశక్తిని పొందటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. చివరగా హుం అనే బీజాక్షరము అన్ని రకాలైనటువంటి అనారోగ్యాలను తొలగింపజేయటంతో పాటుగా సహస్రార శక్తిని చైతన్యవంతం చేస్తుంది. సహస్రారాన్ని చైతన్యవంతం చేయటం ద్వారా సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. అందుకే తలనొప్పి సమస్యను అధిగమించటానికి, శిరోవేదన నుంచి బయటపడటానికి ఓం క్షాం క్షీం క్షౌం క్షైః హుం అనే బీజాక్షర మంత్రం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.
అయితే ఈ మంత్రాన్ని కేవలం జపించటం మాత్రమే కాకుండా తలనొప్పికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడుతూ ఈ దివ్య మంత్రాన్ని జపించినట్లయితే మంత్రంలో ఉన్న బీజాక్షరాల ప్రభావం వల్ల, ఔషధాల ప్రభావం వల్ల తలనొప్పి సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ మంత్రం అనేది తలనొప్పి నివారణకు అవసరమైనటువంటి చైతన్య శక్తిని శరీరంలో ప్రచోదనం చేస్తుంది. ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా జపించుకోవచ్చు. అయితే సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ప్రతిరోజు కూడా కనీసం 12 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే తలనొప్పి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా ఆధునిక కాలంలో నిరంతర ఒత్తిడులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మంత్రపఠనం చేయటం ద్వారా ఒత్తిడుల వల్ల వచ్చే శిరోవేదన సమస్య నుంచి బయటపడవచ్చు. సూర్యుని అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.